విధంగా ముందుకు వెళ్ళాలో. I thank God for what Betsy shared. మరి బెట్సీ చెప్పిన మాటలను బట్టి కూడా నేను దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Because she was sharing about heart. ఆమె తన యొక్క అంటే హృదయాన్ని గురించి చెప్తూ వచ్చింది. And word that God put in my heart was about heart. కాబట్టి దేవుడు నా మనసులో వచ్చేటువంటి మాట ఏంటంటే అది కూడా ఆ హార్ట్ లేదా హృదయానికి సంబంధించిన మాట. And Mahendra said one more word. ఇంకొక మాట కూడా మహేందర్ చెప్పాడు. The word that comes from here. కాబట్టి ఏ వాక్యం అయితే ఇక్కడ నుంచి చెప్పబడుతుందో it's not just for you. అది నీ కోసము మాత్రమే కాదు, it's for us. అది మనందరి కోసము అని చెప్తున్నాడు. Amen. So I believe this word that I'm going to share with you is for us. కాబట్టి నా నమ్మకం ఏంటంటే ఈ రోజు నేను చెప్పబోయే మాటలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా అది మనందరి కోసము అని నేను నమ్ముతున్నాను. And all of you must always remember Sister Manisha Kite. కాబట్టి ఆ మనీషా కైట్ అనేటువంటి ఆ సహోదరి మీరు అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి ఆమె. You remember her name? ఆమె పేరు మీకు జ్ఞాపకం ఉందా? మనీషా కైట్ అనే ఆమె గురించి. What is the lesson to be learned from her? ఆమె దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో తెలుసా మీకు? When the word comes from the pulpit, ఈ పులిపిట్ నుంచి వాక్యం మనకు వస్తున్నప్పుడు it is for me. అది నాకు అన్నట్టుగా తీసుకోవాలి. Whether he takes it or not, ఆ వ్యక్తి తీసుకున్న తీసుకోకపోయినా పర్లేదు, పక్కన వ్యక్తి whether it is for him or not, అది ఆ వ్యక్తికి అవసరం అవ్వచ్చు కాకపోవచ్చు కానీ but it is for me. కానీ నా మట్టుకైతే ఈ వాక్యం నాకే అన్నట్టుగా ఉండాలి. So my attitude, నా స్వభావం ఎలా ఉంటుందంటే ఇప్పుడు the word is for us. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ వాక్యం అనేది మనందరికీ అని చెప్తున్నాను. Your attitude, మీ స్వభావం ఎలా ఉండాలి? the word is for me. అది నాకు అని మీరు అనుకోవాలి. And there is nothing more powerful than God's word which can transform us. కాబట్టి దేవుని వాక్యాన్ని మించినటువంటి ఆ శక్తివంతం ఏది కూడా లేదు మన జీవితాలను మార్చే విషయంలో. Bible tells many things about heart. కాబట్టి ఈ హృదయాన్ని గురించి దేవుని వాక్యం అనేక విషయాలు చెప్తూ ఉంది. But out of those many things, అటువంటి చాలా విషయాల్లో నుంచి let us read 4th chapter of Proverbs verses 19 to 24. కాబట్టి సామెతలు 4వ అధ్యాయం చూద్దాము. The way of the wicked is like darkness, they do not know what makes them stumble. My son, give attention to my words, incline your ear to my sayings. Do not let them depart from your eyes. Keep them in the midst of your heart, for they are life to those who find them and health to all their flesh. Keep your heart with all diligence, for out of it springs the issues of life. Put away from you a deceitful mouth and put perverse lips far from you. సామెతలు 4వ అధ్యాయము 19 నుంచి 24 వరకు. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కనుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరముకు ఆరోగ్యము ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నీ నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. So the whole issue is about the heart. కాబట్టి ఇక్కడంతా కూడా హృదయాన్ని గురించి రాయబడిన మాటలుగా చూస్తున్నాం. Recently our dog fell sick. మరి ఈ మధ్య కాలంలో మా కుక్క అనారోగ్యానికి గురి అయింది. It looked like it was a waterborne disease. కాబట్టి ఏదో నీరు తాగడం వల్ల వచ్చినటువంటి అనారోగ్యంగా మాకు అనిపించింది. But if you know, those of you who have drank water in our house, we get very good water in our కాబట్టి house. మా ఇంట్లో నీరు తాగిన వారికి మీకు తెలుసు, మా ఇంట్లో మంచి నీరు దొరుకుతుంది మాకు. There is a very good water softener. కాబట్టి ఆ నీరుని సాఫ్ట్ చేసేటువంటి ఒక మంచిది పరికరం ఉంది. And there is a very very good RO, that is reverse osmosis, with whatever all those lights, beats, all the possible thing, one of best of the water filters for drinking water. కాబట్టి ఒక మంచి వాటర్ ఫిల్టర్ మా ఇంట్లో ఉంది. కాబట్టి అంటే అన్ని వాటర్ ఫిల్టర్స్ కన్నా మా ఇంట్లో ఉన్న వాటర్ ఫిల్టర్ చాలా మంచిది. Yet the dog was infected with a waterborne disease. అవన్నీ ఉన్నా కూడా మా ఇంట్లో కుక్కకి ఆ నీటి వల్ల అనారోగ్యం వచ్చింది. And then Nina discovered something. కాబట్టి అప్పుడు నీనాకి ఒక ఆలోచన వచ్చింది, ఒక విషయం తెలిసింది. She discovers things, okay? కాబట్టి అవి ఎప్పుడు కూడా ఆ విషయాలు గమనిస్తూ తెలుసుకుంటూ ఉంటుంది. That
the container where we store water for him had greenish layer underneath. కాబట్టి ఏ పాత్రలో అయితే మేము మా కుక్క కోసం నీళ్లు పెడతామో ఆ పాత్రలో దాని చుట్టూ కూడా ఆ విధంగా ఆకుపచ్చగా ఒక పాచుకుపోయినట్టుగా అనిపించింది. Water was clean, నీరు మాత్రం బాగానే ఉంది, but the container was not clean. కానీ ఏ పాత్రలో అయితే ఆ నీరు మనం పోస్తున్నామో ఆ పాత్ర శుభ్రంగా లేదు. So even after clean water is put inside, what comes out is infected. కాబట్టి మంచి శుభ్రమైనటువంటి నీరు పోసినా కూడా అక్కడ నుంచి ఏమి బయటకు వస్తుందంటే ఆ మురికి నీరు బయటకు వస్తున్నాయి. The point is, my brothers and sisters, సహోదరి సహోదరుడు ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, if your heart is not right, కాబట్టి నీ హృదయం అనేది సరిగ్గా లేకపోతే what will flow out of your heart, even if it is good, it will come out infected. కాబట్టి నీ హృదయంలోంచి ఏమి ప్రవహిస్తున్నప్పుడు అది మంచిది అయినా కూడా అది బయటికి వచ్చినప్పుడు అది మురికిగానే బయటికి వస్తుంది. What I want to tell you is, కాబట్టి నేను మీకు ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, our thoughts and our deeds is one thing, మన యొక్క క్రియలు మన యొక్క ఆలోచనలు ఒక విషయం అయితే, but what brings those thoughts and actions is our heart. కానీ ఆ యొక్క క్రియలు కావచ్చు, ఆ యొక్క ఆలోచనలు కావచ్చు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అవన్నీ కూడా మన హృదయంలో నుంచి వస్తున్నాయి. I'll give one simple example. ఒక సులభంగా అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. It's only example, okay? ఒట్టి ఎగ్జాంపుల్ మాత్రమే. Suppose I want to give a gift to my brother. నా సహోదరుడికి నేను ఒక మంచి బహుమానం ఇవ్వాలనుకున్నాను. Is it a good thought? మంచి ఆలోచన కాదా? తప్పకుండా మంచి ఆలోచనే. But my intention is, I put 5 rupees in his pocket and take away 100 rupees note. కానీ నా ఉద్దేశం ఏంటంటే 5 రూపాయలు పెట్టినట్టుగా పెట్టి 100 రూపాయలు లాగాలి. To give him 5 rupees note bhi nahi rehta, 10 rupees. To give him 10 rupees is not a bad thought, right? కాబట్టి ఒక 10 రూపాయలు ఇవ్వాలి అనుకోవడము అది మంచి ఆలోచన, చెడు ఆలోచన కాదు. But the heart or the intention behind it is to pull away more from him. కాబట్టి అసలు ఉద్దేశం ఏంటి? అంతకన్నా ఎక్కువగా ఆ వ్యక్తి నుంచి లాక్కోవడం అనేదే ఉద్దేశం. So what has happened here? కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? My bad or wrong intention of the heart has actually defiled the thought that looks right. కాబట్టి నాకు ఒక చెడు హృదయం ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఒక మంచి ఆలోచన నాకు ఉన్నా కూడా ఆ మంచి ఆలోచన కూడా చెడు ఆలోచనగా మారిపోతుంది. ఇప్పుడు Remember Mary who broke the alabaster jar and the perfume in it for Jesus? కాబట్టి మరియా గుర్తుంది కదా మీకు, ఆమె ఆ యొక్క అత్తరు బుడ్డిని పగలగొట్టింది యేసు ప్రభు కోసము. What did Judas say? యూదా చెప్పిన మాట ఏంటి ఆమెకి ఆ సమయంలో? He said that why are we wasting this perfume? ఎందుకు ఈ అత్తరుని మనం వృధా చేస్తూ ఉన్నాము? We could have sold it and given to the poor. కాబట్టి దీన్ని అమ్మి ఆ డబ్బును పేదవాళ్ళకి ఇచ్చిండొచ్చు కదా. Is it a good thought? అది మంచి ఆలోచన కాదా? It looked like a good thought. అది చూడడానికి మంచి ఆలోచన లాగానే ఉన్నది. What was the intention? కాబట్టి ఒక ఉద్దేశం ఏంటి? Intention was that he wanted to steal something from it. కాబట్టి ఏదో ఒక విధంగా దాంట్లోంచి ఏదో దొంగిలించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. See, his heart was wrong. కాబట్టి ఆయన హృదయంలో తప్పు ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, many of our lives are stuck because we have not dealt with our heart in a way that God wants. దేవుడు ఏ విధంగా మన హృదయం ఉండాలని కోరుతున్నాడో ఆ విధంగా మన హృదయాన్ని ఉంచుకోలేకపోవడం వల్లనే మనం చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము. You know, in the book of Hebrews chapter 3, మరి హీబ్రూ 3వ అధ్యాయం మనం చూస్తే verse 7 to 12, and if you see verse 14 also, 7 నుంచి 12 వరకు 14 కూడా చూడొచ్చు మనం. you know what he says? ఆ చెప్పే మాటలు ఏంటి అక్కడ? The Holy Spirit says, today if you will hear my voice, do not harden your heart as in the rebellion in the day of trial in wilderness. మరియు పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినేయడలా అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. See, who is speaking? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? Holy Spirit is speaking, right? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. Correct? అవునా కాదా? But the problem is where? కానీ సమస్య ఎక్కడ ఉన్నది? Not even ears. ఇక్కడ చెవుల్లో కాదండి, వినడంలో కాదు. The problem is in the heart. కానీ ఎక్కడ ఉంది? హృదయంలో సమస్య ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, your heart is what which is going to ultimately matter. కాబట్టి నీ హృదయం అనేది చివరికి అదే ఒక ముఖ్యమైనదిగా కనబడుతుంది ఇక్కడ. I'll give an example how to recognize a hardened heart. కాబట్టి ఒక కఠినమైన హృదయం ఉన్నది అని చెప్పి ఎలా గుర్తించాలో ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను.
For example, ఒక ఉదాహరణ ఈ విధంగా తీసుకుందాం. if I say that, okay, you must give your tithes and offerings unto God. కాబట్టి మన యొక్క కానుకలు దశమ భాగాలు మనం దేవునికి ఇవ్వాలి. Is it a biblical thing? అది వాక్యానుసారమైనదేనా? Yes. అవును. Is it a right thing? అది సరైనదేనా? అవును. But after hearing, if your heart says, "Arey, who is he to speak to us?" కాబట్టి ఆ విధంగా మనం విన్న తర్వాత కూడా మన విధంగా అనుకున్నాం అనుకోండి, Oh, who is he to tell us that? ఆయన ఎవరు మనకు చెప్పడానికి అనుకుంటే, And why should I give? నేను ఎందుకు ఇవ్వాలి? You know, there are, don't I have needs in my life? నా జీవితంలో నాకు కొన్ని అవసరాలు ఉండవా? See, Holy Spirit has spoken, or the word has come for us. కాబట్టి పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, లేకపోతే ఆ వాక్యం మనకు వచ్చింది. But our heart is hard and it is resisting the application or action on that word. కాబట్టి మన హృదయం కఠినపరచబడడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క వాక్యానికి స్పందించకుండా అది మనల్ని ఆపివేస్తూ ఉంది. You see, right now Mahendra brought forth the word. కాబట్టి మరి మన మహేంద్ర గారు ఒక వాక్యం మనకు తీసుకుని వచ్చారు. What is that? It's about the pure religion. అదేంటంటే ఒక భక్తి, ఎలా నిజమైన భక్తి ఏంటో చెప్పాడు మనకి. What is pure religion? నిజమైన భక్తి అంటే ఏంటి? That we take care of the poor and the needy, or the widows or the orphans. కాబట్టి ఆ విధంగా మరి విధవరాలు కావచ్చు, లేకపోతే పేదవాళ్ళు కావచ్చు, అటువంటి వారికి మనం సహాయం చేయాలని ఆ వాక్యము. Is it God's word? అది దేవుని వాక్యమేనా? Yes, no. ఎస్, It is God's word. అది దేవుని వాక్యమే. Is it from the Holy Spirit? అది పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిందా లేదా? It is from the Holy అది Spirit. పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటే. But if the thoughts come in our mind, who is he to tell? కానీ నీ మనసు ఆలోచించిన అనుకో, ఆయన ఎవరు చెప్పడానికి అంటే, Oh, or why should I do just because he told? ఆయన ఏదో చెప్పాడు కాబట్టి నేను ఎందుకు చేయాలి అనుకుంటే, So what does that indicate? ఆ మాట యొక్క అర్థం ఏంటి? Hardness of heart. అనగా ఆ హృదయం కఠినపరచబడి ఉన్నది అని అర్థం. A right and a soft heart will say, yeah, this is God's word and I must do it. కాబట్టి సరైన హృదయం నీకు ఏం చెప్తుంది? అవును, ఇది దేవుని వాక్యము, ఈ వాక్యానుసారంగా నేను చేయాలి అని మంచి హృదయం చెప్తుంది. I want you to think about your heart. కాబట్టి మీరు మీ హృదయాన్ని గురించి ఆలోచించుకోమని నేను చెప్తున్నాను. Forget about the heart of your neighbor. నీ పక్కన ఉండే వ్యక్తి హృదయాన్ని గురించి మీరు పక్కన పెట్టేసేయండి. Your heart, మీ హృదయం is it soft or is it hard? అది కఠినంగా ఉందా లేకపోతే అది మెత్తగా ఉందా? Bible talks about many people with the right heart, and there are people who did not have the right heart. కాబట్టి దేవుని వాక్యం అనేక సందర్భాల్లో ఆ సరైన మనసు కలిగిన వారి గురించి చెప్పింది, ఆ సరైన హృదయం లేని వారి గురించి కూడా వాక్యం చెప్పింది. Samuel went to the house of Jesse. మరి ఆ జెస్సీ యొక్క ఇంటికి సమూయేలు వెళ్ళాడు. What was his purpose? ఆయన ఏ ఉద్దేశంతో వెళ్ళాడు? To anoint the king for Israel. ఇశ్రాయేల్ వారికి రాజుని అభిషేకించడం కోసం వెళ్ళాడు. Why did he need to anoint the king for Israel? ఎందుకు ఇశ్రాయేల్ వారికి ఆయన రాజుని అభిషేకించాల్సి వచ్చింది? The previous king, that is Saul, మరి ఇంతకు ముందున్నటువంటి రాజు ఆయన సౌలు గారు, his heart was not right before God. దేవుని ఎదుట ఆయన సరిగా లేడు, ఆయన హృదయం సరిగా లేదు. See, when God asked, just think about this incident in the life of Saul. కాబట్టి సౌలు యొక్క జీవితంలో ఈ యొక్క సంఘటన మీరు ఒకసారి గమనించండి. When he destroyed Amalekites, ఆయన అమలేకీయులను చంపేసిన తర్వాత the best of the sheep and the cattle he spared. కాబట్టి మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని, పశువులని ఆయన పక్కన పెట్టాడు. What was his thought? ఆయన ఆలోచన ఏంటి? They may be offered unto God. ఎందుకంటే వాటిని మనం దేవునికి సమర్పించవచ్చు కదా అన్నది ఆయన ఆలోచన. It looks like a right thought. అది చూడడానికి ఒక మంచి ఉద్దేశంగా But కనబడుతోంది. his heart was not right. కానీ ఆయన హృదయం సరిగ్గా లేదు. Because God told that God delights in obedience far more than sacrifice. కాబట్టి ఆ విధంగా ఆ బలి అర్పించడం కన్నా మాట విన్నప్పుడే దేవుడికి ఎక్కువ సంతోషం అని చెప్తున్నాడు. It was not the heart of obedience. ఇక్కడ ఏంటంటే ఆ విధేయత కలిగినటువంటి హృదయం ఆయనకు లేదు అక్కడ. That's why God rejected him. అందువల్ల దేవుడు ఆయన తృణీకరించాడు. And was looking for whom? ఎవరి కోసం ఆయన చూస్తూ ఉన్నాడు? Man after his own heart. మరి ఎవరైతే దేవుని హృదయానుసారంగా ఉంటారో వారి కోసం ఆయన చూస్తూ I ఉన్నాడు. want you to understand the context of what happened over there. అక్కడ ఏ సందర్భంలో ఇదంతా జరిగిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. Samuel went to Jesse's house. అదే విధంగా సమూయేలు వెళ్ళాడు జెస్సీ యొక్క ఇంటికి. Samuel's elder son comes. అప్పుడు Jesse's elder son జెస్సీ comes యొక్క పెద్ద కుమారుడు వచ్చాడు. and he's very impressive looking. చాలా చూడడానికి చాలా బాగున్నాడు ఆయన. Tall and like a soldier. కాబట్టి చాలా బలంగా ఉన్నాడు, ఒక సైనికుడు ఎలా ఉండాలో అలా ఉన్నాడు. And God rejected him. కానీ దేవుడు ఆయన్ని తీసుకోలేదు, తృణీకరించాడు. What was the word God spoke to Samuel? అప్పుడు సమూయేలుకు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా మీకు? Think about it. ఆలోచించండి దాని గురించి. God does not look at the outward appearance. మరి బయటికి కనబడే వ్యక్తిని దేవుడు చూడడు, కానీ But God sees the heart. దేవుడు హృదయాన్ని చూస్తాడు. Am I right? అవునా కదా?
Now, what did God mean? ఆ మాటకి దేవుడు ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పాడు, అర్థం ఏంటి అసలు? His heart is not right before me. అనగా ఈ వ్యక్తి హృదయం ఏదైతే ఉందో అది నా ఎదుట సరిగ్గా లేదు అని చెప్తున్నాడు. So rejected. కాబట్టి దాన్ని బట్టి ఆయన నువ్వు తృణీకరించాలి. See that water can in which we used to store water for our dog. కాబట్టి మా కుక్క కోసం ఏదైతే పాత్రలో మేము నీరు దాచి ఉంచుతామో, so as I told that there was something green inside. కాబట్టి అందులో కొంచెం ఆకుపచ్చగా ఉన్నటువంటి అది ఉన్నట్టుగా చూసానని చెప్పాను. Nina tried to clean it for 2 days. మరి 2 సార్లు నీనా గారు ప్రయత్నం చేశారు దాన్ని. 2 సార్లు కాదు, 2 రోజులు. 2 రోజులు ప్రయత్నం చేశారు దాన్ని క్లీన్ చేయడానికి. Tried to soak it, put acid, put this and that and brush ఇది everything. బాగా నానబెట్టి సబ్ వేసి లేకపోతే యాసిడ్ వేసి అది చేసి ఇది చేసినా కూడా అది కాలేదు. So but that green thing refused to go. కానీ ఆ ఆకుపచ్చకున్నటువంటిది ఆ రంగు పోవడానికి ఇష్టపడలేదు. So what we did? ఇప్పుడు మేము ఏం చేసాం? Threw it out. ఆ పాత్రనే బయటపడేసాం. You see, rejected because the inside was not getting clean. కాబట్టి దాన్ని ఎందుకు మనం తృణీకరించాము అంటే దాని లోపల భాగము శుభ్రం కావడానికి సిద్ధంగా లేదు. I want you to think about this elder brother of David. కాబట్టి దావీదు యొక్క ఆ పెద్దన్న గురించి మీరు ఒకసారి ఆలోచించండి. Heart was not right before God. దేవుని ఎదుట ఆయన హృదయం సరిగ్గా లేదు. That's why rejected. ఆయన తృణీకరించబడ్డాడు అందుబట్టి. And then they called David. ఆ తర్వాత దావీదును పిలిచారు. David did not look like a soldier. కాబట్టి దావీదు మించిన ఆయన ఒక సైనికుడిలాగా కనబడలేదు. He was just a shepherd boy. ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తిగా సాధారణంగా ఉన్నాడు. But because his heart was right, కానీ ఆయన హృదయం దేవుని ఎదుట సరిగ్గా ఉన్నది కాబట్టి God chose him. దేవుడు ఆయన్ని ఎంచుకున్నాడు. See, this is not the issue about ability, it's the issue of heart. కాబట్టి ఇదేదో ఆయన సామర్థ్యాన్ని బట్టి కాదు కానీ ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని బట్టి. I want you to think about Samuel for a moment. కాబట్టి కొద్దిసేపు సమూయేలు గురించి కూడా మీరు ఆలోచించండి. When he went to Jesse's house, ఆ యెషయా ఇంటికి ఆయన వెళ్ళినప్పుడు he went with a heart full of sorrow and a horn full of oil. కాబట్టి చాలా హృదయంలో బాధతో వెళ్ళాడు. అదే విధంగా ఒక కొమ్ములో తైలాన్ని నింపుకొని వెళ్ళాడు. He went with a heart full of sorrow and a horn full of oil. కాబట్టి హృదయం నిండా బాధ, అదే విధంగా ఒక కొమ్ము నిండా తైలము. That oil was the solution for the heart's sorrow. ఆ హృదయంలో ఏదైతే బాధ ఉన్నదో ఆ బాధకు పరిష్కారమే ఆ కొమ్ములో ఉండే తైలము. See, this was not just the sorrow of Samuel, it was also sorrow of God. కాబట్టి ఇక్కడ కేవలము సమూయేలు యొక్క బాధ మాత్రమే కాదు కానీ దేవుని హృదయంలో కూడా కలిగిన బాధగా దీన్ని మనం చూస్తున్నాం. Because even Saul was chosen by God. ఎందుకంటే సౌలు కూడా దేవుడి చేత ఏర్పరచబడిన వాడే. But not everybody could receive the oil from the horn. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కొమ్ములో నుంచి తైలాన్ని పొందుకోవడానికి అవకాశం లేదు. Because for that what was needed to be right is heart. అలా జరగాలి అంటే దానికి కావాల్సింది ఏంటంటే హృదయం ఉండాలి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, David had one thing right, that is his heart. మరి దావీదు విషయంలో ఒక విషయం ఆయన సరిగా ఉన్నది ఏంటంటే ఆయన హృదయం సరిగ్గా ఉంది. Not that he was a perfect man, ఆయన ఎటువంటి తప్పులు లేని వాడు అని కాదు, but his heart was right. కానీ హృదయం అయితే దేవుని సరిగ్గా ఉంది. What I realized is this: అప్పుడు నేను ఏ విషయాన్ని గ్రహించానంటే if you do right things with the wrong heart, you will have wrong results. కాబట్టి నీకు మరి సరియైన విషయాలు కూడా తప్పుడు హృదయంతో నువ్వు చేసినప్పుడు ఆ ఫలితం కూడా తప్పుగానే వస్తుంది. But if your heart is right, కానీ నీ హృదయం నువ్వు సరిగా ఉన్నప్పుడు God will cover even your mistakes. నువ్వు చేసిన పొరపాట్లను కూడా దేవుడు వాటిని కవర్ చేస్తాడు. God covered mistakes of Abraham. అబ్రహాం చేసిన తప్పులు కూడా దేవుడు ఆ విధంగా వాటిని కవర్ చేసినట్టుగా God చూస్తాం. covered mistakes of Isaac and Jacob. మరి ఇస్సాకు చేసిన తప్పులు, యాకోబు చేసిన తప్పులు అవన్నీ కూడా దేవుడు చూశాడు. God covered mistakes even of Moses and David. కాబట్టి మోషే చేసిన తప్పులు, దావీదు చేసిన తప్పులు కూడా దేవుడు వాటిని దాచి ఉంచాడు. Their heart was right before God. ఎందుకంటే వారి హృదయము దేవుని ఎదుట సరిగ్గా ఉన్నది కాబట్టి. Today, my brothers and sisters, సహోదరి సహోదరు, ఈ రోజున the challenge before us is my heart right before God. ఒక సవాలు మన ముందు ఏముందంటే దేవుని ఎదుట నా హృదయము సరిగా ఉన్నదా లేదా. Jeremiah chapter 17 verse 9. మరి ఇర్మియా 17:9 మనం చూస్తే It's a shocking truth. అది చాలా ఒక షాకింగ్ సత్యంగా అది మనకు He కనబడుతుంది. says the heart is deceitful above all. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది.
What that means is, ఆ మాట యొక్క అర్థం ఏంటి అంటే, sadly, deceit is filled in our hearts. అనగా దుఃఖకరమైన మాట ఏంటంటే మోసంతోనే మన హృదయాలు నింపబడి ఉన్నాయి. And today, my brothers and sisters, is the time where we need to get that deceit out. ఈ రోజున సమయం ఏంటంటే మనకి ఆ రోగాన్ని ఈ రోజున మనము బయటికి పారవేయవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. Many times unnecessary things are filled in our heart. ఎందుకంటే చాలా సార్లు అనవసరమైన వాటితో మన హృదయాలను మనం నింపుకొని ఉన్నాం. You know, some time back, my wife, she shared something very, very powerful and beautiful. మరి ఒక అందమైనటువంటి ఒక అద్భుతమైన శక్తి గల మాటని నా భార్య నాకు చెప్పింది. And you know, it started not with something which sounds positive. కాబట్టి చూడడానికి మాట్లాడినప్పుడు అది అంత అనుకూలంగా అనిపించలేదు. She said this to me. అని ఆమె ఈ మాట నాకు చెప్పింది. I can't give my heart to you. నా హృదయం నేను నీకు ఇవ్వలేను అంది. My wife says, I can't give my heart నా to భార్య you. ఏమంటుందంటే నా హృదయం నీకు ఇవ్వలేను. And then she said, ఆ తర్వాత ఆమె చెప్పిన మాట, how can I, because I have already given it to Jesus. ఎలా ఇవ్వాలి నా హృదయం నీకు? నా హృదయం నేను ముందుగానే యేసుప్రభుకి ఇచ్చేసాను కదా. See, no one other than Jesus should have a place in your heart. కాబట్టి యేసుప్రభు తప్ప ఎవ్వరికి కూడా నీ హృదయంలో స్థానము ఉండకూడదు. Many times we hear these young boys and girls telling, you know, I give my heart to you, I give my heart to you. కాబట్టి చాలా వరకు యవనస్తులు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇదిగో నా హృదయాన్ని నీకు ఇచ్చాను లేదా నా మనసు నీకు ఇచ్చాను చెప్పుకుంటూ ఉంటారు. अरे heart देना इतना आसान नहीं रहता. కాబట్టి హృదయాన్ని ఇవ్వడం అనేది అంత సులభమైన విషయం కాదు. When you give your heart, you're giving your whole life, and only person to whom you can give your heart is Jesus. నీ హృదయాన్ని నువ్వు ఇస్తున్నావంటే నీ జీవితం మొత్తం తీసుకెళ్లి ఆ వ్యక్తి చేతిలో నువ్వు పెడుతున్నావు. యేసు ప్రభువుకి తప్ప ఇంకెవరికి కూడా ఆ విధంగా నీ హృదయాన్ని ఇవ్వడానికి అవకాశం లేదు. Do you know sometimes you are filling your heart with yourself? కాబట్టి కొన్నిసార్లు మీకు తెలుసున్న ఆ విషయము మీ హృదయాన్ని మీరు మీతోనే నింపేసుకుంటున్నారు. We need to get even ourselves out of our hearts. మన హృదయంలోంచి మనల్ని కూడా మనం బయటికి తెచ్చుకోవాలి. That's what Paul the apostle said. దాన్ని బట్టి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, It is no longer I who live, but it is Christ who lives in me. కాబట్టి జీవించువాడు నేను కాను క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని చెప్తాడు. There is no one other than Jesus who should be the owner of our heart. కాబట్టి హృదయానికి యజమాని యేసుప్రభు మాత్రమే ఉండాలి. ఆయన తప్ప ఇంకెవరు ఉండడానికి అవకాశం లేదు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, Bible tells this word. దేవుని వాక్యం ఈ మాట చెప్తుంది మనకి. A good man out of the good treasure of his heart brings forth good things. కాబట్టి ఒక మంచి వ్యక్తి తన మంచి హృదయంలో దాచబడిన విషయాల్లో నుంచి ఆయన మంచి వాటిని బయటికి తీసుకుని An వస్తాడు. evil man out of the evil treasure of his heart brings forth evil things. అదే విధంగా ఒక చెడు వ్యక్తి తన హృదయంలో చెడు ఉంటుంది కాబట్టి ఆ చెడులో నుంచి చెడు విషయాలు బయటికి తీసుకుని వస్తాడు. I hope you remember the parable or the example Jesus gave in Matthew chapter 15. మరి మత్తయి 15లో ఒక ఉపమానాన్ని యేసు వారు చెప్పారు. అది మీకు జ్ఞాపకం ఉంది అనుకుంటాను. Some of his disciples were eating food without washing their hands. కాబట్టి చేతులు కడుక్కోకుండా కొంతమంది శిష్యులు ఆహారాన్ని తింటూ ఉన్నారు. And people took objection to that. అప్పుడు కొంతమంది అలా ఎలా కుదురుతుంది అని చెప్పారు. What did Jesus say? యేసు చెప్పిన మాట ఏంటప్పుడు? Let us see verse 16 onwards. మత్తయి 15:16 చూద్దాం. Very powerful truth. చాలా శక్తివంతమైనటువంటి సత్యముగా అది కనబడుతుంది. So Jesus said, are you also still without understanding? Do you not yet understand that whatever enters the mouth goes into the stomach and is eliminated? But those things which proceed out of the mouth come from the heart, and they defile a man. For out of the heart proceeds evil thoughts, murders, adulteries, fornications, thefts, false witness, blasphemies. These are the things which defile a man, but to eat with unwashed hands does not defile a man. 16వ వచనం ఆయన మీరు ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోనిదంతయు కడుపులో నుండి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచుని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజనం చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. My brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, Jesus is telling, యేసు వారు ఈ మాట చెప్తున్నారు మనతో. watch your heart. నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. Out of the overflow of the heart, mouth speaks. కాబట్టి హృదయంలో నింపబడిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. What is coming out of your mouth tells
what is hidden in your heart. కాబట్టి నీ నోటి నుంచి ఏ మాట అయితే వస్తుందో ఆ మాటలే చెప్తాయి నీ హృదయంలో ఏమి దాచిపెట్టబడి ఉందో. There are many things in the Bible about heart. కాబట్టి హృదయాన్ని గురించి దేవుని వాక్యంలో చాలా మాటలు ఉన్నాయి. Bible talks about sickness of heart. కాబట్టి అంటే ఆ యొక్క అనారోగ్యానికి గురైనటువంటి హృదయాన్ని గురించి వాక్యం చెప్తుంది. About Jeroboam, Bible tells యెరూబాబు గురించి చెప్పిన దేవుని వాక్యం ఏంటంటే, he did evil in the sight of the Lord because he did not prepare his heart to seek the Lord. కాబట్టి దేవుణ్ణి వెతకడం కోసం ఆయన తన హృదయాన్ని సిద్ధము చేసుకోలేదు, కాబట్టి దేవుని ఎదుట ఆయన చెడు చేశాడని చెప్పి వాక్యం చెప్తుంది. The issue is of heart. అక్కడ ఏంటంటే సమస్య ఆ హృదయానికి సంబంధించింది కనబడుతుంది. That means your attitude. అనగా నీ యొక్క స్వభావము. If you examine your attitude, you will know what is filling your heart. కాబట్టి నీ స్వభావాన్ని ఒకసారి నువ్వు పరిశీలిస్తే నీ హృదయము దేని చేత నింపబడుతుందో నీకు తెలిసిపోతుంది. As much as out of your heart can flow the issues of life, అది నీ హృదయంలో నుంచి ఆ విధంగా ఆ జీవదాలు ఏ విధంగా బయటికి వస్తాయో, in the same way even the issues of death or destruction also can flow from your మరి heart. అదే హృదయంలో నుంచి కూడా మరి మరణం కానీ నాశనకరమైన విషయాలు కూడా బయటికి వస్తాయి. I mean, let me ask you a question. ఒక ప్రశ్న మనం అడుగుతాను ఇప్పుడు. Have you experienced this particular thing? ఈ విధంగా మీకు ఎప్పుడైనా అనుభవం ఉందా? Someone giving nice sweet talks, మరి మంచిగా మాట్లాడి నవ్వుతూ మాట్లాడే ఒక వ్యక్తిని మీరు చూసారా? but you feel uncomfortable in your heart? కానీ ఎందుకో హృదయంలో మాత్రం మీకు అంతగా సంతోషం అనిపించడం లేదు. Yes. అలా జరిగిందా Have you మీకు? experienced that? అలా అనిపించిందా మీకు ఎప్పుడైనా? Do you know what is that called? ఆ మాట అది ఎందుకు ఆ అర్థం ఏంటో తెలుసా మీకు? Deception. అది అక్కడ ఒక మోసం ఉన్నదని. Words are only from mind and not from heart there. కాబట్టి ఆలోచనలో నుంచి మాటలు వస్తున్నాయి తప్ప హృదయంలో నుంచి మాటలు రావడం లేదు. Sometimes we act, కొన్నిసార్లు మనం కూడా ఆ విధంగా నటిస్తూ ఉంటాం. expressions or what we speak or what we show shows something else, but the heart is not right before కాబట్టి God. మనం చెప్పే మాటలు కావచ్చు, ప్రవర్తించే విధానం కావచ్చు, అవన్నీ కూడా ఒకలాగా మనకు అనిపిస్తాయి, కానీ ఆ హృదయంలోనికి వెళ్ళినప్పుడు మాత్రం హృదయం పూర్తిగా దీనికి భిన్నంగా ఉంటుంది. Therefore Bible tells, కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, keep your heart with all diligence. కాబట్టి మీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకో అని చెప్తుంది. Devil will be so much interested in putting wrong things in our hearts. కాబట్టి అపవాదికి నీ హృదయంలో ఆ తప్పుడు విషయాలు పెట్టే విషయంలో వాడికి చాలా ఆసక్తి ఉన్నది. So when he is successful in putting wrong things in our heart, కాబట్టి ఎప్పుడైతే తప్పుడు విషయాలు నీలో పెట్టడంలో వాడు సఫలీకృతుడు అవుతాడో, even right, beautiful, clean, tasty water can get infected and will need to be discarded. కాబట్టి ఆ మంచివి, శ్రేష్టమైనవి, శుద్ధమైనవి మనలో పొందుకున్నా కూడా అవన్నీ కూడా పాడైపోతాయి. అప్పుడు మనం తీసే ఆ పాత్రను పడేయాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. Our heart is a place from where the life must flow. మన హృదయం ఏ స్థలం అంటే ఆ హృదయంలో నుంచి ఆ జీవము రావాలి బయటికి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, we can hide from everybody in the world, ఈ ప్రపంచంలో అందరి నుండి కూడా నువ్వు ఆ విధంగా చాలా విషయాలు దాచి ఉంచొచ్చు, but from God no way. కానీ దేవుడి నుంచి నువ్వు ఏది కూడా దాచలేవు. Bible tells us, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, Jesus knew what is in their heart, that's why did not give himself to them. కాబట్టి వారి హృదయంలో ఉన్న ఆలోచనలు యేసు వారు తెలుసుకున్నాడు, కాబట్టి ఆయన తనను తాను వారికి అప్పగించుకోలేదు. Imagine our Lord Jesus kept himself away from certain people. కొంతమంది నుంచి యేసు వారు కూడా తనను తాను దూరంగా ఉంచుకున్నాడు. They might be very religious looking sounding people. కాబట్టి వాళ్ళు చూడడానికి చాలా భక్తిగల వారుగా కనబడుతూ ఉండొచ్చేమో. That's how the Pharisees were. ఆ పరిసయ్యులు కూడా ఆ విధంగా భక్తిగల వారుగా కనబడ్డారు. He says, they say Lord, Lord, but the heart is far away. వారు ప్రభువా ప్రభువా అంటారు, కానీ వారి హృదయం అయితే దేవునికి దూరంగా ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, God is speaking to us. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. Has spoken to us. ఆయన ఇంతకు ముందు కూడా మాట్లాడాడు. And remember, God's word will not go back unaccomplished. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ మాట, దేవుని మాట ఎప్పుడు కూడా అది ఆ పని చేయకుండా వెనక్కి వెళ్ళిపోదు. But if we have hardened our heart, కానీ ఒకవేళ మన హృదయాన్ని మనం కఠినపరుచుకుంటే it remains outside. అప్పుడు ఆ వాక్యము బయటే ఉండిపోతుంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you know, I mean, sometime back we used to sing one song. మరి ఇంతకు ముందు కాలంలో మనం ఒక పాట మేము పాడేవాళ్ళం. Soften my heart with oil. ప్రభా, ఆ నూనెతో నా హృదయాన్ని నువ్వు మెత్తగా చెయ్యి అని. Our prayer must be that the anointing of the Holy Spirit may soften our hearts and take every hardness away. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క కఠినత్వం అంతా వెళ్ళిపోవాలి, మన హృదయం మెత్తగా మారాలని చెప్పి మన ప్రార్థనగా ఉండాలి. You know, for table tennis, మరి టేబుల్ టెన్నిస్ మేము ఆడుతున్నప్పుడు for cleaning the rubber, we use the rubber of the racket, we use a particular sponge.
కాబట్టి ఒక స్పాంజ్ మేము తీసుకొని దాంతో ఆ యొక్క టేబుల్ టెన్నిస్ రాకెట్ మేము శుభ్రం చేస్తాం. And that sponge is as hard as this. ఆ స్పంజ్ ఎలా ఉంటుందంటే ఇంత చాలా ఇది చెక్క ఎలా ఉందో అంత గట్టిగా ఉంటుంది. That means you can throw and hurt someone with that. కాబట్టి దాన్ని నువ్వు విసిరి ఎవరైనా కొట్టాలంటే కూడా కొట్టొచ్చు, అంత గట్టిగా ఉంటుంది ఆ స్పంజ్. But as you start pouring water on it, కానీ నువ్వు ఎప్పుడైతే దాని మీద నువ్వు నీళ్లు పోయడం ప్రారంభిస్తావో slowly it starts becoming soft. నెమ్మదిగా అది కొంచెం మెత్తగా అవ్వడం మొదలు పెడుతుంది. In the same way, అదే విధంగా the water of God's word makes us soft. కాబట్టి దేవుని ఆ యొక్క వాక్యం అనే నీరు మన హృదయాన్ని ఆ విధంగా మెత్తగా సున్నితంగా చేస్తుంది. Do you know why they plow the field after rain? మరి వర్షం పడిన తర్వాత ఎందుకు ఆ విధంగా ఆ భూమిని వారు దున్నుతారో తెలుసా మీకు? Because it becomes soft. ఎందుకంటే అది మెత్తగా కావాలి కాబట్టి. Unless the ground is soft, plowing is painful. కాబట్టి అది మెత్తగా కాకపోతే భూమి ఆ విధంగా అది పైకి రావడం కష్టమవుతుంది. Unless it is plowed, sowing is very difficult. కాబట్టి ఆ విధంగా దున్నడం కష్టమవుతుంది. దున్నడం కష్టమైతే మరి విత్తనాలు వేయడం కూడా కష్టమవుతుంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, as your preparedness to yield to God, కాబట్టి ఆ దేవుని మీద ఆధారపడడానికి లేకపోతే దేవునికి దగ్గరికి రావడానికి మీరు సిద్ధపడుతూ ఉండగా, as your time with the word of God increases, కాబట్టి మీ యొక్క వాక్యంతో మీరు గడిపే సమయం అనేది పెరుగుతూ ఉండగా your heart becomes soft. అప్పుడు మీ హృదయం అనేది చాలా మెత్తగా మారుతుంది. Do you know Bible talks about the heart transplant surgery? కాబట్టి దేవుని వాక్యం కూడా ఆ హృదయాన్ని మార్చే ఆ యొక్క కార్యక్రమాన్ని గురించి చెప్తుందో తెలుసా మీకు? Bible talks about it in Ezekiel chapter 36. మరి యెహెజ్కేలు 36లో ఆ మాటలు మనం చూస్తాము. He said, I will take away the heart of stone and give you the heart of flesh. కాబట్టి ఆ యొక్క రాతి హృదయాన్ని నేను తీసివేస్తాను, ఆ మాంసపు హృదయాన్ని మీకు ఇస్తానని చెప్పి చెప్తుంది వాక్యం. I will take away the heart that is deceitful. I will take away the heart that is hard. I will take away the heart that resists God. కాబట్టి ఆ కఠినంగా ఉండే హృదయం కావచ్చు, రాయిలాగా ఉండే హృదయం కావచ్చు, అయితే దేవుడికి ఎదురు చెప్పే హృదయం నీకు ఉన్నట్లయితే దాన్ని తీసేస్తా నేను. I will give you a heart that will yield to God. మరి దేవుడికి ఆడుకొని ఉండే ఆ హృదయాన్ని నేను మీకు ఇస్తాను. My brothers and my sisters, సహోదరి సహోదరులారా, we need to watch our heart. మనము మన హృదయాన్ని గమనిస్తూ ఉండాలి. If you remember a story of Reinhard Bonnke, which I have told you many times. చాలాసారి కథ మీకు చెప్పాను రెనాల్డ్ బాంకే గురించిన విషయం. There was this young boy. ఒక యవనస్తుడు ఉన్నాడు. This young boy was troubled by the devil. మరి అపవాది ద్వారా ఈ యొక్క యవనస్తుడు చాలా శ్రమలు పడుతూ ఉన్నాడు. So one of his friends told him, అతని స్నేహితులు అని చెప్పిన మాట ఏంటి అంటే, invite Jesus in your house. నీ ఇంటిలోనికి యేసు ప్రభువును ఆహ్వానించు, you will be protected. అప్పుడు నువ్వు భద్రంగా ఉంటావు. So he invited Jesus. ఆయన యేసు ప్రభువుని తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. Jesus came. యేసు ప్రభువు వచ్చారు. And this boy tells him, అప్పుడు ఆ పిల్లవాడు విధంగా అంటున్నాడు, Jesus, I have a big house. యేసు ప్రభువా, నాకు చాలా పెద్ద ఇల్లు ఉంది. I will stay downstairs, you stay upstairs. కాబట్టి నేను క్రింద భాగంలో నేను ఉంటాను, పై భాగంలో నువ్వు ఉండు. There is this room in the corner, you can take that. అక్కడ ఒక మూల ఒక ఇల్లు ఉంది, రూమ్ ఉంది, ఆ రూమ్ లో నువ్వు ఉండొచ్చు. Jesus said, okay. యేసు అన్నాడు, సరే అన్నాడు. This boy thought, now the devil won't come. అప్పుడు పిల్లవాడు అనుకున్నాడు, ఈ అపవాది రాడు అనుకున్నాడు. But the devil came with bigger force than before. అయితే ఈ దురాత్మలు ఇంకా చాలా శక్తివంతంగా వచ్చాయి. This boy was desperate. అప్పుడు ఆ పిల్లోడికి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. Next day he went to Jesus. రెండో రోజు యేసు దగ్గరికి వెళ్ళాడు. Said, Jesus, you stay upstairs, I'll stay downstairs. అప్పుడు యేసు ప్రభు ఇట్లా కాదు కానీ నువ్వు కింద నేను పైన ఉంటానని చెప్పాడు. 50%, 50%. 50% నీది, 50% నాది. But that night devil came again. ఆ రాత్రి కూడా మళ్ళీ ఆ దురాత్మ వచ్చింది. Troubled him even more. ఇంకా చాలా కఠినంగా ఆయన విషయంలో వ్యవహరించింది. Then again he went to Jesus. అప్పుడు ఆయన తిరిగి మళ్ళీ యేసు దగ్గరికి వెళ్ళాడు. And said, Jesus, యేసు ప్రభువా, I am alone. నేను ఒక్కనే ఉన్నాను. I don't need much space. ఇంత ఇల్లు నాకు అక్కర్లేదు. I'll stay in this room. ఒక చిన్న రూమ్ లో నేను ఉంటాను. You take the rest of the house. ఇల్లంతా నువ్వు తీసుకో. Jesus said, okay. యేసు అన్నాడు, సరే అన్నాడు. But that night, కానీ ఆ రోజున devil broke the window, came inside and tormented ఆ him. యొక్క కిటికీలు పగలగొట్టుకొని అపవాది వచ్చాడు, ఇవ్వాల్సిన శ్రమ ఇచ్చాడు. Now this man was desperate. అప్పుడు ఈయనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. He came to Jesus. అప్పుడు యేసు దగ్గరికి వచ్చి said, Jesus, this is the situation. యేసు ప్రభువా, ఇది పరిస్థితి చూడండి. Tell me what to do. నేను ఏం చేయాలో చెప్పండి. Jesus said, simple. యేసు ప్రభువు అన్నాడు, లేదు నీ ఒక మాట విను. Give your house to me. నీ ఇల్లు మొత్తం నాకు ఇచ్చేయి. And you live like a guest. నువ్వు ఒక గెస్ట్ లాగా మా ఇంట్లో ఉండు. He said, okay. ఓకే, నేను అతిథిగా ఉంటాను. And then he asked Jesus, where should I stay? నేను ఎక్కడ ఉండమంటావు అన్నాడు. Jesus said, apna hi ghar hai, kidhar bhi. ఇల్లంతా మంది ఎక్కడైనా నువ్వు ఉండొచ్చు అన్నాడు. Wherever you want. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండు. So he slept. ఆయన ఆ విధంగా వెళ్ళాడు, పండుకున్నాడు. That night, ఆ రోజు రాత్రి there was knock on the door. మళ్ళీ తలుపు మీద ఎవరో తట్టిన శబ్దము. And he knew it is devil by his experience. ఆ పాత అనుభవాన్ని బట్టి తప్పకుండా అది దురాత్మ అని వీడికి తెలుసు. He said, if I don't open,
నేను తలుపు తెరవకపోతే he will break the door and come. ఆ యొక్క తలుపు పగలగొట్టైనా వాడు వస్తాడు. When he was about to get up, ఆయన లేవడానికి సిద్ధపడుతున్నప్పుడు then suddenly he realized, అప్పుడు ఆయనకు అనిపించిన విషయం ఏంటంటే, this is not my house. ఇది నా ఇల్లు కాదు కదా, Why should I? నేను ఎందుకు పోయి తలుపు తీయాలి? The owner should do it. ఇల్లు ఎవరిదో ఆయన పోయి తలుపు తీసుకుంటాడు. And he, again covered himself. అప్పుడు దుప్పటి మళ్ళీ ముసిగేసుకున్నాడు. And then he heard the footsteps of Jesus. అప్పుడు యేసుప్రభు వారు వెళ్తున్నటువంటి అడుగులు శబ్దం He వినబడింది. ran behind Jesus. యేసుప్రభు వెనకనే వెళ్ళాడు. Jesus went to the door, యేసుప్రభు వారు తలుపు దగ్గరికి వెళ్ళారు. opened the door, తలుపు తెరిచారు. and there was devil standing there. అప్పుడు ఎదురుగా ఒక అపవాది నిలబడి ఉన్నాడు. The moment devil saw Jesus, ఎప్పుడైతే యేసుప్రభుని చూడగానే ఆ దురాత్మ he bowed down ఈ తల ఇలా వంచి and said, sorry, I knocked on the wrong door. నేను తప్పుడు ఇంటికి వచ్చాను, క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయారు. The point is this: ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, whatever you hold back from Jesus becomes a place for the devil to torment or trouble you or pull you down. కాబట్టి నువ్వు నీ జీవితంలో ఏదైతే యేసుప్రభుకి ఇవ్వకుండా ఉంటావో అది అపవాది నీలోనికి రావడానికి, నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఒక అవకాశంగా మారుతుంది. In other words, ఇంకొక మాటలో చెప్పాలంటే, whatever room in your heart which you don't give to Jesus becomes a place for that infection. కాబట్టి మరి ఏ స్థలం అయితే ఏ గది అయితే నువ్వు యేసుప్రభుకి ఇవ్వకుండా ఉంచుతావో ఆ గది అనేది, ఆ స్థలం అనేది ఆ విధంగా అది పాడైపోవడానికి లేదా ఒక ఇన్ఫెక్షన్ అవడానికి అవకాశం ఉంది. Many times all of us indulge into that sin of holding things back from Jesus. మనం అందరం కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి పాపంలో మనం పడ్డాం. ఏం పాపం అంటే యేసుప్రభుకి ఇవ్వకుండా ఆపి ఉంచుతామే, ఆ పాపంలో పడ్డాం. We keep some rooms locked away from Jesus. కొన్ని రూమ్లకి మనం తాళాలు వేసి పెడతాం యేసుప్రభు వెళ్ళకుండా. Because there are some dirty, unpleasant things which is not expected from us. కాబట్టి అక్కడ కొన్ని మురికివి లేకపోతే మనకి ఉండకూడనివి కొన్ని ఉన్నాయి కాబట్టి అలా తలుపేసి పెడతాం మనం. But today, కానీ ఈ రోజున we should give them all to Jesus. అవన్నీ కూడా యేసయ్యకి ఇచ్చేయాలి మనం. Everything. ప్రతిదీ కూడా ఇచ్చేయాలి. People in your heart, నీ హృదయంలో ఉండే ప్రజలు కావచ్చు, desires in your heart, నీలో ఉండే కోరికలు కావచ్చు, hurts in your నీ heart, హృదయంలో ఉండే గాయాలు కావచ్చు, pain in your heart. నీ హృదయంలో ఉండే బాధ కావచ్చు. Come on, there should not be place for anything. ఇటువంటి వాటి దేనికి కూడా నీ హృదయంలో స్థలం ఉండకూడదు. Imagine if your heart is full of Jesus, నీ హృదయం మొత్తం కూడా యేసుప్రభు ఉన్నట్లయితే where there is place for pain, మరి నొప్పికి ఇంకెక్కడ స్థలం ఉంది? where there is place for hurt. మరి గాయానికి ఎక్కడ స్థలం ఉంది నీ హృదయంలో ఇంకా? See, that's the reason Paul and Silas were rejoicing in the Lord even in the prison. కాబట్టి పౌలు శీల కూడా ఆ యొక్క చెరసాలలో ఉండి కూడా వారు స్తుతించగలుగుతున్నారు ఆ కారణాన్ని బట్టి. Because there was no place for pain in their heart. ఎందుకంటే వారి హృదయాల్లో బాధపడడానికి కూడా స్థలం లేదు. It was full of Jesus. ఎందుకంటే హృదయం అంతా కూడా యేసు ప్రభువుతో నింపబడి ఉన్నది కాబట్టి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, when your heart is full of Jesus, ఎప్పుడైతే నీ హృదయం మొత్తం కూడా యేసయ్య ఉంటాడో your life will be full of joy. అప్పుడు నీ హృదయం అంతా కూడా సంతోషం ఉంటుంది. Not that there won't be troubles, సమస్యలు ఉండవు అని కాదు, but the troubles will have no place to enter in your heart because your heart is full. కానీ ఆ సమస్యలు హృదయంలోనికి రాలేవు, ఎందుకంటే అవి రావడానికి స్థలం లేదు, ఎందుకంటే నీ హృదయం అంతా కూడా యేసు ప్రభుతో నింపబడి ఉన్నది కాబట్టి. Remember this simple principle. ఇది చిన్నదే విషయం, కానీ ఈ యొక్క చిన్న సూత్రాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. Water outside the boat never sinks the boat. కాబట్టి పడవ బయట ఉండి నీరు ఎప్పుడు కూడా ఆ పడవను ముంచివేయదు. Only when the water gets inside the boat it sinks. కానీ ఎప్పుడైతే పడవ లోపలికి నీరు వస్తాయో అప్పుడే పడవ మునిగిపోతుంది. When my heart is full of Jesus, కానీ ఎప్పుడైతే నా హృదయం అంతా కూడా యేసు ప్రభుతో నింపబడి ఉంటుందో, there is no place for the trouble to get inside. కాబట్టి ఆ యొక్క సమస్య లోపలికి రావడానికి ఆ స్థలమే లేదు. You know what Paul says at one moment? ఒక సందర్భంలో పౌలు ఏం చెప్తాడో తెలుసా మీకు? Our lives is like an open letter before you. కాబట్టి మా యొక్క జీవితాలన్నీ కూడా ఆ తెరచిన పుస్తకం లాగా ఉన్నాయి మీ ముందు. That means I have nothing to hide. కాబట్టి నేను దాచిపెట్టడానికి ఏది లేదు నాలో. If a question is asked to you, ఒకవేళ ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగినట్లయితే, is your heart, is your life like an open letter? కాబట్టి ఒక తెరిచిన పుస్తకం లాగా నీ హృదయం ఉన్నదా అని చెప్తే, you know, మీకు తెలుసు. if there are things which in your heart which you have hidden, that means your heart is not fully occupied by Jesus. కాబట్టి ఏదైనా నీ హృదయంలో కొన్ని విషయాలు నువ్వు దాచుకుని ఉన్నట్లయితే దాని అర్థం ఏంటంటే నీ హృదయం అంతా కూడా యేసయ్య లేడు అని అర్థం. My brothers and my sisters, సహోదరి సహోదరులారా, as I'm speaking these words to you, ఈ మాటలు నేను మీతో మాట్లాడుతూ ఉండగా, it's not just you, it is us. ఇక్కడ మీరని కాదండి, మనము అని అర్థం. It's
it's a battle before us. మన ముందు ఉన్నటువంటి ఇది ఒక పోరాటం ఇది మనకి. That whatever in our heart that is giving place for the enemy to work in our life, we need to throw it out. ఏదైతే మన హృదయం లోపల ఉండి అపవాదికి ఒక అవకాశాన్ని ఇస్తుందో మన జీవితాన్ని నాశనం చేయడానికి, దాన్ని మనం బయట పారేయాలి. And make sure that no one else other than Jesus stays there. కాబట్టి యేసు ప్రభు తప్ప ఇంకెవ్వరు కూడా ఆ హృదయంలో ఉండకుండా మీరు చూసుకోండి. You know, in Proverbs chapter 21, మరి సామెతలు 21లో మనం చూస్తే, king's heart is in the hand of the Lord, like the rivers of water, he turns it wherever he wishes. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని తిప్పును. I want you to think about this word. ఈ మాట మీరు ఆలోచించండి. What is the sign of a king appointed by God? మరి దేవుడు చేత నియమించబడినటువంటి రాజు అని చెప్పడానికి మనకి ఏం గుర్తుంటుంది? His heart is in the hands of God. ఆయన హృదయము దేవుని చేతిలో ఉంటుంది. Not in the hands of a woman like some of the kings in the Bible we see. కాబట్టి ఒక స్త్రీ చేతిలో కాదండి. దేవుని వాక్యంలో కొంతమంది రాజులు ఆ విధంగా తమ హృదయాలు స్త్రీలకు అప్పగించారు. Not in the hands of lust for money or power as some kings had. కాబట్టి కొంతమంది రాజులకి ఆ డబ్బు కావాలి, ఆ శక్తి లేదా బలము కావాలి, రాజ్యం కావాలి, అటువంటి వారు కూడా అటువంటి హృదయం కలిగిన వారు ఉన్నారు. If you look at the life of King David, మరి దావీదు యొక్క జీవితాన్ని నువ్వు చూస్తే his heart was in the hand of God. మరి దేవుని యొక్క చేతిలో ఆయన హృదయం ఉన్నట్టుగా మనం చూస్తాం. Why Jesus is the King of kings and the Lord of all? మరి ఎందుకు యేసు వారు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు? His heart is totally in the hands of his Father, our God Almighty. కాబట్టి ఆయన హృదయం కూడా మన తండ్రి అయినటువంటి దేవుడు, ఆ సర్వశక్తిగల దేవుడి చేతుల్లో ఉంది. See, he says every way of a man is right in his own eyes, but the Lord weighs the hearts. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే అగపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. You may think you're right, నీకు అనిపించవచ్చు నువ్వు సరిగ్గా ఉన్నావని, but the Lord weighs the heart. కానీ హృదయాన్ని పరిశీలించేది దేవుడే. It's not your thought whether you're right or wrong, but it is the heart that Lord weighs. కాబట్టి నీ ఆలోచనలు కావాలి మంచివా చెడ్డవా అని చెప్పేది, కానీ దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. Because God wants to turn the heart of a king like a river. కాబట్టి ఒక నీటి కాలువను ఏ విధంగా మనము మలచగలుగుతాం, ఆ విధంగా దేవుడు కూడా మన హృదయాల్లో ఆ విధంగా మలచడానికి ఇష్టపడుతున్నాడు. We claim always that we are the kingdom of kings and priests. కాబట్టి మనం ఎప్పుడు కూడా అనుకుంటాం మనం రాజు అయినటువంటి యాజక సమూహాలుగా మనం ఉన్నామని చెప్పుకుంటాం. We always declare that we were slaves and God made us kings. కాబట్టి మేము బానిసలుగా ఉన్నాం ఒకప్పుడు, ఇప్పుడు ఈ రోజు మేము దేవుడు మమ్మల్ని రాజులుగా మార్చాడని చెప్తాం. But are you that king whose heart is in the hands of God and who is able to turn it as he wants? కాబట్టి నువ్వు అటువంటి రాజుగా ఉన్నావా అంటే, ఏ రాజు హృదయం అయితే దేవుని చేతుల్లో ఉంటుందో, ఏ రాజు హృదయాన్ని అయితే దేవుడు ఒక కాలువ నీళ్లు తిప్పినట్టుగా తిప్పుతాడో అటువంటి రాజుగా నువ్వు ఉన్నావా? Or the hardness of your heart is not allowing God to twist it? లేదా నీ హృదయం యొక్క కాఠిన్యాన్ని బట్టి దేవుడు కూడా నీ హృదయాన్ని అటు ఇటు తిప్పలేకపోతున్నాడా? You know, a clay, only when it is soft it can be molded. కాబట్టి ఆ విధంగా ఆ మట్టి కూడా అది మెత్తగా ఉన్నప్పుడే అది ఒక పాత్రలాగా మనం మలచొచ్చు దాన్ని. I'm not talking about the modern days. కాబట్టి ఈ కొత్త రోజుల గురించి నేను చెప్పడం లేదు, కానీ But in the olden days, పాత రోజులు ఎలా ఉండేదంటే, a potter, before he would put the clay on the wheel, ఆ యొక్క చక్రం మీద ఆ మట్టిని ఆ కుమ్మరి పెట్టే ముందు he would spend more time softening it. దాన్ని మెత్తగా చేసేదానికి ఎక్కువ సమయం ఖర్చు పెడతాడు ఆయన. Am I right? అవునా కాదా? And how is it softened? అది ఏ విధంగా మెత్తగా అవుతుంది? When Bible tells we are the clay and he is the potter, కాబట్టి మరి ఆయన మన పాత్రలం అని చెప్పి ఆయన కుమ్మరి అని మనం చెప్తున్నప్పుడు, it is not like the dove that you need. కాబట్టి ఏదో నువ్వు పిండి పిసినట్టుగా చేత్తో పిసకడం కాదండి. But the potter literally stamps on the clay to make it soft. ఆ కుమ్మరి ఆ మట్టి మీద కాలు పెట్టి దాన్ని తొక్కుతాడు అది మెత్తగా అవడం కోసం. And we begin to wonder, why am I going through so much hardships? కాబట్టి ఎందుకు ఇన్ని శ్రమల గుండా నేను వెళ్తున్నానని మనకు అనిపించవచ్చు. The result is ఫలితం ఏంటి అంటే, not your sin, అది నీ పాపం కాదండి, it is your heart. అది నీ హృదయం.
remember, it is not your sin, it is your heart. ఇది నీ పాపము కాదు కానీ నీ హృదయానికి సంబంధించిన విషయం ఇది. Hardness of our heart makes it difficult for God to move through us. కాబట్టి ఆ హృదయం యొక్క కఠినత్వం అనేది దేవుడు కూడా కష్టపడతాడు ఆ విధంగా మనల్ని కదిలించాలంటే. Therefore he takes us through the process of softening. కాబట్టి ఆ పరిస్థితిని బట్టి దేవుడు మనం మెత్తగా అవడానికి కొన్ని పరిస్థితులు గుండా మనం నడిపిస్తాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, God's word, దేవుని యొక్క వాక్యము, God's spirit, దేవుని యొక్క ఆత్మ, and the fellowship of the saints మరి పరిశుద్ధులతో మనకుండే సహవాసము is the key for the softening of a heart which can be molded according to the will of God. కాబట్టి దాని వల్లనే మన హృదయాలు మెత్తగా మార్చబడతాయి, దేవుని చిత్తానుసారంగా మన హృదయము మలచబడుతుంది. This is where God brings us from a position of pride down to a position of humility. ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు మనం ఆ విధంగా అహంకారంతో గర్వంతో ఉన్నట్టు ఆ స్థానంలో ఉండి మనల్ని తగ్గించుకునే ఆ స్థానానికి దేవుడు నడిపిస్తాడు. Bible talks about heart full of pride. కాబట్టి హృదయంలో ఉండే హృదయమంతా కూడా గర్వంతో నింపబడడం గురించి వాక్యం చెప్తుంది. But Bible doesn't talk about heart full of humility. కాబట్టి హృదయమంతా కూడా తగ్గింపు అనేటువంటి ఆ మాట గురించి వాక్యం చెప్పదు మనకి. Because when you humble, your heart is empty for God to fill. కాబట్టి ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావు అప్పుడు దేవుడు దాన్ని నింపుతాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, there may be certain things in your heart which are stuck to your heart, like that infection. కాబట్టి ఆ విధంగా ఆ ఇన్ఫెక్షన్ ఎలా ఉంటుంది, ఆ విధంగా కొన్ని విషయాలు హృదయానికి అంటుకుని పోయి ఉన్నాయో అవి బయటికి పోవడం లేదేమో. So we sometimes need to what do you say, scrub our heart with the word of God. దేవుని వాక్యం చేత కొన్నిసార్లు నువ్వు ఆ విధంగా నీ హృదయాన్ని బాగా రుద్దాలి. And when you scrub that dirt away, ఆ విధంగా ఆ మురికి పోయే విధంగా నువ్వు రుద్దినప్పుడు you will see that power of God in your life. అప్పుడు దేవుని యొక్క శక్తి నీ జీవితంలో నువ్వు చూస్తావు. You know, I used to talk to people about forgiveness. కాబట్టి నేను ఈ క్షమాపణ గురించి ప్రజలతో ఇప్పుడు మాట్లాడుతుండేవాడిని. And then I would tell you must forgive. నేను చెప్పేవాడిని విధంగా నువ్వు క్షమించాలి అని. And then one person asked a question. ఒక రోజు ఒక వ్యక్తి నన్ను అడిగాడు ఒక ప్రశ్న. Okay, I forgive a person today. ఈ రోజు ఒక వ్యక్తిని నేను క్షమిస్తాను. But what if I get angry with that person tomorrow when I see him? నిన్నటి దినమున రేపటి దినం ఆయన చూసినాడు మళ్ళీ నాకు కోపం వచ్చింది అనుకో. And I thought I was very smart and I said, yeah, you must forgive again. అప్పుడు నాకు చాలా తెలివైన వాడిని అని చెప్పి నువ్వు మళ్ళీ క్షమించాలా అని చెప్పాను. But then I realized, అప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే, if you are getting angry when you see the same person next day, కాబట్టి ఒకవేళ ఆ వ్యక్తి రెండోసారి నువ్వు చూసినప్పుడు నీ కోపం వస్తుందంటే you have never forgiven. అసలు నువ్వు క్షమించలేదని అర్థం. That is where we need to scrub. అక్కడనే నువ్వేం చేయాలంటే బాగా రుద్దాలి. This is just an example. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. Someone might need scrubbing of the heart about forgiving. కాబట్టి క్షమాపణ గురించి ఒక వ్యక్తి హృదయము ఆ విధంగా రుద్దబడాలేమో, శుభ్రం అవ్వాలేమో. Someone's heart may need scrubbing because of rebellion. అయితే తిరుగుబాటుతనం ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క హృదయం రుద్దబడాలేమో. Someone's heart may need scrubbing in the area of lust. లేకపోతే అటువంటి చెడు కోరికలు ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు వాటిని బట్టి అతని హృదయం ఆ విధంగా రుద్దబడాలేమో. I don't know what your heart needs scrubbing for. కాబట్టి ఏ విషయంలో నీ హృదయం ఆ విధంగా వాక్యం చేత రుద్దబడాలో నాకైతే తెలియదు. But I guess you know, right? కానీ నేను అనుకుంటాను అది మీకు తెలుసు కదా. తెలుసా తెలీదా మీకు? But there are certain areas even you don't know. కానీ కొన్ని విషయాలు మీకు తెలియకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది. But God knows. కానీ దేవుడికి తెలుసు. But unless you open your heart to God. కానీ నీ హృదయం ఆ విధంగా దేవునికి తెరవకపోతే, David says, search my heart. మరి దావీదు అంటాడు, ప్రభువా నా హృదయాన్ని నువ్వు పరీక్షించు. Imagine God searches your heart. మరి ఈ విధంగా ఊహించండి, ఒకవేళ దేవుడే మన హృదయాన్ని ఆ విధంగా లోపలికి వచ్చి మొత్తం వెతికాడు అనుకోండి, what is he going to find? ఆయనకి మన హృదయంలో ఏం దొరుకుతుంది, ఏం కనబడుతుంది? I don't think anything else other than God is acceptable there. కాబట్టి నేను అనుకుంటాను కేవలం యేసు ప్రభు మాత్రమే అక్కడ ఉండాలా, దేవుడే, అది కాకుండా ఇంకా ఎవరు అక్కడ ఉండడానికి అవకాశం లేదు. And then it comes true. అప్పుడు అది మంచిగా చేయబడుతుంది. Jesus said, ఆయన చెప్పిన మాట యేసు ప్రభు వారు, let not your heart be troubled. కాబట్టి నీ హృదయమును మీరు కలవరపడనీయకుడి అనే మాట. Believe in God. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి. Believe also in me. నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. Because I go ahead to prepare a place for ఎందుకంటే you. నేను మీకన్నా ముందుగా వెళ్తున్నాను స్థలం సిద్ధం చేయడం కోసం. That means I am preparing your future. నీ యొక్క భవిష్యత్తు నేను సిద్ధం చేస్తూ ఉన్నాను. Let not your heart be troubled. కాబట్టి నీ హృదయాన్ని నువ్వు కలవరపడనీయవద్దు. Only make it empty of anything other than Jesus. మరి యేసుతో కాకుండా ఇంక ఏదున్నా కూడా
దాన్ని తీసేసి నీ హృదయాన్ని ఖాళీ చేసుకో. Your heart will be at peace. అప్పుడు నీ హృదయంలో ఆ శాంతి ఉంటది. And the name of the Lord will be glorified through అప్పుడు you. దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I am convinced in my heart that this message is from God. మరి నా హృదయం నేను గట్టిగా నమ్ముతున్నాను, ఈ సందేశం, ఈ వాక్యం అనేది దేవుని నుండి మనకు వస్తుంది. Amen. ఆమేన్, ఆమేన్. Is it for you? అది మీకోసమా? Can you say it's for me? నా కోసం అని మనం ఇది చెప్దామా? It's for me. ఇది నా కోసం, It's for me. ఇది నా కోసం. I want you to put your hand on your heart. కాబట్టి మీ హృదయాన్ని మీద మీ చేయి వేసుకుని మీరు ఆ విధంగా చెప్పండి. And I just want you to tell yourself one thing. ఒక మాట మీకు మీరు చెప్పుకోండి. My heart. నా హృదయం, My heart. నా హృదయం, My heart. నా హృదయం. I don't allow anything other than Jesus. యేసు ప్రభు కాకుండా హృదయంలో ఏది ఉండడానికి అవకాశం లేదు. Tell your heart. Tell నా your హృదయాన్ని heart. చెప్పుకోండి, యేసు ప్రభువే. Okay. నా Amen. హృదయంలో యేసు ప్రభువే Only ఉండాలి. Jesus. Only Jesus in my heart. ఓన్లీ యేసు ప్రభు మాత్రమే నా హృదయంలో Nobody ఉండాలి. else. Nobody ఇంకెవరు else. ఉండకూడదు. Hallelujah. Hallelujah. Father, I thank you for each one present over here. ఇక్కడ today. ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Lord, we give, Lord, I give my heart to you. ప్రభు మేము లేదా నేను నా హృదయాన్ని మీకు Come ఇస్తూ on, ఉన్నాను. tell him, Lord, I give my heart to you. మరి చెప్పండి దేవునికి, దేవా ఇదిగో నా హృదయాన్ని మీకు Completely, ఇస్తున్నాను. completely. Lord, if anything in our hearts which is not you, help us to scrub it out. కాబట్టి ఏదైతే మీది కాదో అది నా హృదయంలో ఉన్నట్లయితే ప్రభా దాన్ని పూర్తిగా ఆ విధంగా రుద్ది వేయడానికి, తీసివేయడానికి నాకు సహాయం చేయండి. Lord, we surrender ourselves afresh into your hands. మరి మరొకసారి మరి మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. And we pray. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. Have your way, Lord. ప్రభా